ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహము ఉంటుంది. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. స్త్రీలు అలంకరణ వస్తువుల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణము ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశము కలదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. అకారణ వైరముకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అధికమైన పనిభారము ఉండును. కొన్ని విషయాలలో మొండితనంతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితి మరియు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలతో కలహం అంత మంచిది కాదు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. డైరీ ప్రోడక్ట్స్, రైస్ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. శారీరక సౌఖ్యము ఉంటుంది. ఎడమవైపు కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. వివాహ ప్రయత్నం విషయమై శుభవార్త వింటారు. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. శరీరానికి గాయాలయ్యే అవకాశము కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. వృత్తిరీత్యా పనులు ఆలస్యమవుతాయి. ధనపరమైన వెసులుబాటు ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామికి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చును. మీ మాట చెల్లుబాటు అవుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. ప్రయాణాల వల్ల నష్టము చేకూరుతుంది. సోదరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడును. సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్త వింటారు. వారం చివరలో మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రికి ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. రెస్టారెంట్ వ్యాపారస్తులకు నష్టము ఉండును. సంతాన భవిష్యత్తుకై కృషి చేస్తారు. ప్రయాణాలలో శరీరము సహకరించదు. సంస్థల విస్తరణ నిమిత్తమై వ్యాపార భాగస్వాములతో చర్చలు నిర్వహిస్తారు. ఏ నిర్ణయమైనా మొండితనంతో తీసుకుంటారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశము కలదు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. మధ్యవర్తిత్వాల వల్ల నష్టపోతారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. కుటుంబపరమై సౌఖ్యము ఉంటుంది. పెయింట్స్, హార్డ్వేర్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. బ్యాంక్ లోన్స్ ఆలస్యమవుతాయి. రైస్ మిల్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన దంపతులకు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. బంధువులతో వైరం అంత మంచిది కాదు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సానుకూలిస్తాయి.
సోదరులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. సంకల్పించిన పనులు ఆలస్యమవుతాయి. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు. పోలీస్ శాఖ వారికి స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామికి ఎముకలకు మరియు కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అడుగులు పడతాయి. ఇరిగేషన్, రెవెన్యూ ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశము కలదు. అసత్యం ఆడడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సోదరులతో స్థిరాస్తి పంచుకోవడంపై చర్చలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. వెండి మరియు బంగారం వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన ఇబ్బందులకు పరిష్కార దిశగా సాగుతాయి. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. ఫుడ్ ఐటమ్స్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. విదేశాయన ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. పోలీస్ శాఖలో ఉన్నవారికి స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వాల వల్ల లాభపడతారు. కుటుంబ కలతలకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో దైవానుగ్రహము ఉంటుంది. ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. టెక్స్టైల్ ఉద్యోగస్తులకు నష్టము ఉండును. విందు వినోదాలకై అధిక ఖర్చులు చేస్తారు. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. వేళ తప్పిన భోజనము ఉంటుంది. చర్మము మరియు రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. సినిమా రంగంలో ఉన్నవారికి మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనపరమైన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారస్తులకు తెలివితో అధిక లాభాలను పొందగలుగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మతి మరపు వల్ల సమస్యలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువులను కూడా చేరదీస్తారు. సినిమా రంగంలో ఉన్నవారు అవకాశాలు చేజారిపోతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకుంటారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. ధనపరమైన ఇబ్బందులు తొలగుతాయి. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో విదేశాలలో నివసించే ఒక స్నేహితుని సహాయం వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలకు ఔషధ సేవ చేయవలసి వస్తుంది. సంగీతము పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఫార్మసీ ఉద్యోగస్తులకు అధిక లాభాలు ఉండును. షేర్స్ బిజినెస్ చేసేవారు నష్టపోతారు. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది.
శరీరము సహకరించకపోవడం వల్ల పనులు వాయిదా వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. కొంతమేరకు అప్పుని తీర్చగలుగుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నంతలో సంతృప్తి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కుల వృత్తి చేసేవారికి యోగ కాలము. అసంతృప్తి భోజనము ఉంటుంది. ప్లాస్టిక్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా పడతాయి. ప్రభుత్వంలో రవాణా శాఖ పనిచేసే వారికి అధిక పని భారము ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చెడు వ్యసనాల జోలికి పోకూడదు. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన విషయాలలో అతిగా ఆలోచించకూడదు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.